వెల్కమ్ టు ఆర్కేపీ న్యూమరాలజీ. ఈ వీడియోలో చాలామంది నేమ్ కరెక్షన్ కానీ అలాగే సిగ్నేచర్ కరెక్షన్ కానీ చేసుకొని దాని నుంచి బెనిఫిట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం ఆస్ట్రో న్యూమరాలజీ అని మంచి సబ్జెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ సబ్జెక్ట్ ద్వారా చిరంజీవి గారు ఏ విధంగా మంచి స్టేజ్కి వెళ్ళారు అనేది ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. చిరంజీవి డేట్ ఆఫ్ బర్త్ మనం ఇక్కడ చూసినట్టయితే 22/8/1955లో అతను జన్మించడం జరిగింది. అతని పేరు ఈ విధంగా మనం తీసుకున్నట్టయితే నేమ్లోనే ఉంది మొత్తం అంతా స్టోరీ చూడండి. ఇక్కడ ప్రోనాలజీ ప్రకారం ఎంత కరెక్ట్గా నేమ్ సెట్ అయింది అంటే మనకి ఈ హైలో ఈ ఫ్రీక్వెన్సీ తీసుకెళ్ళింది. నెక్స్ట్ చూసినట్టయితే ర్యాన్ అంటే అది కూడా మంచి వైబ్రేషన్ కింద మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే జీవి అంటే జీవం. ఈ జీవం అనేసి అంటే ఏంటి, ఎప్పుడు నిత్యం మంచి ఎనర్జెటిక్గా ఉండడం అనమాట. ఈ విధంగా ఒక నేమ్లో ఇన్ని రకాలైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడం వల్ల అతని లైఫ్లో స్టార్టింగ్లో సి లెటర్ ఏంటంటే ఫ్లక్చుయేషన్స్ ఇస్తుంది కొంచెం. ఎందుకంటే ఇది ఈ సి లెటర్ ఎవరికైతే ఫస్ట్ ఉంటుందో అది కొంచెం ఒక్కొక్కరికి స్టార్టింగ్లో ట్రబుల్స్ని ఇస్తుంది. ట్రబుల్స్ని ఫేస్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే నెక్స్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ అనేది సపోర్ట్గా ఉన్నట్టయితే 100% చాలా స్పీడ్గా మూమెంట్ ఇస్తుంది. అయితే ఇవి ఉన్నప్పటికీ లాస్ట్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది స్టార్టింగ్ లెటర్ని చూసి మొత్తం నేమ్ ఏ నెంబర్లో వస్తుందో చూసుకొని పెడుతుంటారు. ఈ విధంగా కాకుండా మొత్తం నేమ్ని ఒకసారి మనం చూసుకోవాలి. దీంతోపాటు ఈ లెటర్స్ని ఏ విధంగా సెట్ చేస్తామని అంటే అతనికి మనకి ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం ఏ విధంగా వస్తుందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇతని ప్లేస్లో మేషంలో ఐ వచ్చింది, అలాగే వృషభంలో RA ఈ వస్తుంది, అలాగే మనకి ఇక్కడ సి వస్తుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 1 2 3 4 5లో మనకి వి వస్తుంది, అలాగే 6లో JHI రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 10థ్లో HE రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ మనకి 1ని సపోర్ట్ చేసింది, అలాగే 2ని సపోర్ట్ చేసింది, అలాగే 3ని సపోర్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ 5 అనేది ఏంటి, యాక్షన్లోకి మనకి తీసుకెళ్తుంది. అందరిని మించుకొని కొంచెం ముందుకు వెళ్ళడానికి లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి 6లో పడ్డాయి. అందువల్ల ఇతనికి ఈ యాక్షన్ చేసిన దాంట్లో ప్రతిదీ కూడా పాజిటివ్ అంటే అట్రాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ 10థ్లో HE పడింది, T అనే లెటర్ 10థ్లో పడింది కాబట్టి నేము ఫేమ్ అనేది ఎండింగ్ అతనికి ఏజ్ అవుతూ వచ్చిన కొలది మంచి నేము ఫేము వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఒక చార్ట్ని తీసుకొని ఫస్ట్ అతని డేట్ ఆఫ్ బర్త్కి ఈ నేము ఏ విధంగా ఉందని చూసుకుంటాం. అలాగే ఈ నేమ్లో ఈ ప్రోనాలజీ ప్రకారం ఏ విధంగా అయితే ఈ లెటర్స్ సెట్ అయ్యాయని చూసుకుంటాం. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్లో ఏ ప్లేసెస్లో ఇవి ఉన్నాయి, ఏ ప్లేసెస్లో ఇవి ఉన్నాయని చూసుకొని దాని ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకున్నట్టయితే 100% మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.